నమస్కారం. సమస్త యూట్యూబ్ ప్రేక్షకులకి, నా శ్రేయోభిలాషులకి, మిత్రులకి అందరికీ నమస్కారం. మన సమస్య పరిష్కార మాలిక అనే శీర్షికలో 5వ రత్నంగా ఇవాళ మనం చెప్పుకోబోయే విషయం ఏమిటంటే, మనం తాలూకు పాజిటివ్ బ్యాలెన్స్ డెవలప్మెంట్. మీన్స్ అనుకోని అనివార్య పరిస్థితుల్లో వచ్చిన సమస్యల్ని దైవ మీద నమ్మకంతో మనకి మనమే పరిష్కారం చూసుకోవడం చెప్తాను. ఇంతకుముందు భాగంలోనే కొద్దిగా వివరించడం జరిగింది. ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలని నియంత్రించడం మనకు తెలియకుండా చేస్తామండి. తెలిస్తే ఎవరు చెయ్యం, చాలా ప్రయత్నం చేస్తాం, కానీ అనివార్య పరిస్థితులు ఓకే. కానీ మనం ప్రత్యేకంగా ఆలోచించవలసింది, ఎందుకు చెప్తున్నాను అంటే, ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ, ఎంత మానవత్వంతో ఉన్నప్పటికీ, ఏమి జరిగినప్పటికీ మనకు వస్తున్న సమస్యలకి మనం ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా మనం ధర్మ విరుద్ధ కార్యాలని నియంత్రించాలి. అది ఎలా వివరంగా చెప్పుకుందాం. ఒక వ్యక్తి ఆపదలో ఉంటాడు, మనకు అవకాశం ఉంటుంది, కానీ ఒక్క క్షణం ఆలోచించాలి. ఆపదలో ఉన్న వ్యక్తి ఆపద్ధర్మంగా మనం కాపాడడం వల్ల మనకి జరిగే హాని ఏమైనా ఉంటుందా అని. ఒకవేళ హాని ఉన్నట్లయితే సమస్యని కోరి తలకి తెచ్చుకోవడమే, అందులో సందేహం ఏమాత్రం లేదండి. ఉదాహరణకి, ఒక తేలు నీళ్లలో కొట్టుకెళ్ళిపోతూ కనిపించింది అనుకోండి, మనం సాయం చేసి తీద్దామని వెళితే అది కరుస్తుంది. ఒక్క క్షణం ఆలోచించాలి. దాన్ని తీయడం వల్ల కూడా అది వేరే వాళ్ళని కరుస్తుంది. వదిలిపెట్టింది భగవంతుడికి వదిలిపెట్టడం అన్నది మనం అప్పుడు సమయస్ఫూర్తితో చేయాల్సిన పని. సమయస్ఫూర్తి, దట్ ఈస్ కాల్డ్ వివేకము. విజ్ఞానం కాదు, వివేకమే. ఎస్ అంటే ఆ సమయానికి అనుకూలంగా ధర్మ విరుద్ధం కాని పద్ధతిలో ప్రవర్తించడం అన్నమాట. ఆ తేలు లాంటి లక్షణంతో ఉన్నవాళ్ళే దుష్టులు మన సమాజంలో. వారు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో కనిపిస్తారు. మనకి సహాయం చేయడానికి అవకాశం కూడా కనిపిస్తుంది, కానీ సహాయం చేశామా? ముందు సహాయం చేసిన మనము దానివల్ల హాని పొందుతాం. తర్వాత అది జీవించి ఉన్నంతకాలం దానివల్ల ఎవరో కూడా హానియే పొందుతారు. దానివల్ల వాళ్ళ వల్ల, అలాంటి వ్యక్తుల వల్ల సమాజానికి కానీ మానవ జాతికి కానీ హానే కానీ ఏ విధమైన ఉపయోగం ఉండదు. అటువంటి వారికి సహాయం చేయడం మన పాజిటివ్ బ్యాలెన్స్ అని అనుకోవడమే మనం చేసినటువంటి పొరపాటు. ఆ పొరపాటుకి మూల్యం చెల్లించడమే మనం అనుకోని సమస్యలను ఎదుర్కోవడం, ఎంత చక్కగా ఉన్నప్పటికీ. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించండి. సహాయం చేసే ముందు అవతల వ్యక్తి వల్ల మనకి నష్టం ఉందా, అతను సహాయం పొందడం వల్ల ఎవరికైనా హాని కలుగుతుందా అన్నది. అది లేని పక్షంలో అన్నిటికీ బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. అది మీరు ఉపకారం చేశానని మీరు అనుకుంటుంటారు, అక్కడ జరిగిందేమో వేరు. కాబట్టి శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేకంగా చెప్పేది ఏమంటే, ఎవ్వరు సహాయం ఆశించినప్పటికీ, లేదా మీకు సహాయం చేసే అవకాశం దొరికినప్పటికీ ఒక్క క్షణం ఆలోచించండి. అది కనీసం ధర్మ విరుద్ధం కాకుండా ఉండాలా? ఆ వ్యక్తి కనీసం ధర్మ విరుద్ధమైన వ్యక్తి కాకుండా ఉండాలా మన వల్ల సహాయం పొందే వ్యక్తి. లేదా ఆ సహాయంకి, అతని వల్ల జరిగే ప్రతి ఒక్క చర్యకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది, ఈ జన్మ, వచ్చే జన్మ, జన్మలకి. కాబట్టి మిత్రులారా,
ధర్మ విరుద్ధం గురించి ఇంతకుముందు 4 భాగాల్లో చాలా చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే తప్పనిసరిగా మీకు సమస్యలు ఆల్మోస్ట్ రావని నేను చెప్పగలుగుతాను. అది మరి ధర్మ విరుద్ధాన్ని నిర్ణయించడం ఎలా, ఆ క్షణంలో నిర్ణయించడానికి తట్టకపోతే అన్న సందేహాలు మీకు రావచ్చు. కొంచెం కష్టమే ధర్మ విరుద్ధాన్ని నిర్ణయించడం అంటే. మన బుద్ధి వివేకం అనేది చాలా తీవ్రంగా పనిచేయాల్సి ఉంటుంది. తీవ్రంగా పనిచేసిన బుద్ధి ఉన్నప్పటికీ మన పూర్వజన్మల సంస్కారాల ఫలితంగా మనం తప్పటడుగు వేసే అవకాశం ఉంటుంది. అందుకొరకు మీరు ధ్యానం, భగవంతుడి భక్తి, సచ్చింతన, సద్గ్రంథ పఠనం, సద్వ్యక్తులతో సత్సంగాలు చేస్తూ ఉండడం వల్ల మీలో వివేకం అనేది పెరిగి మీరు ధర్మ అధర్మ, ధర్మ విరుద్ధ అనే వాటిని వివరంగా ఆలోచించి వేరే వ్యక్తులకు సహాయపడడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు మంచి గ్రంథాలు చదవడం, మంచి వ్యక్తులతో సత్సంగాన్ని చేయడం, చక్కటి క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని అలవర్చుకుంటే సమయానుకూలంగా మీ వివేకం మీకే తోడ్పడి మీరు ధర్మ విరుద్ధమైన వ్యక్తులకి సహాయం చేయకుండా ఉండేలా మీ తాలూకు ప్రవర్తన నియంత్రిస్తుంది మిమ్మల్ని. సో మీరు సమస్యల్ని ఎదుర్కోవడమే కాదు, సమస్యలు రాకుండా కూడా ఏర్పాటు చేసుకోగలిగిన జీవన విధానాన్ని పొందగలుగుతారు. సో ఇది ఇవాళ నేను మీకు అందించదలుచుకుంటున్నటువంటి 5వ సమస్య పరిష్కార మాలికలోని 5వ అమూల్యమైన రత్నం. జై శ్రీమన్నారాయణ.